ఇక్కడ సూర్యాపేటలో ఉన్న చాలామంది వస్తారు అన్నట్టు. ఏ కోరికలైనా సరే కోరుకుంటే 100% ఇక్కడ అమ్మవారు నెరవేరుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే చాలామంది వస్తున్నారు. దీనివల్ల ఏంటంటే గుడి ఏంటంటే కొంచెం ఎంకరేజ్ చేసినారు. ఎవరు కూడా కొత్త సబ్స్క్రైబర్ అయినా ఇప్పుడే పరిచయం అయినారు. హాయ్ చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికి ఏంటంటే బైక్ అంటే చాలా ఇష్టం అంట. మన బైక్ అయితే ఎక్కుతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్ళే టెంపుల్ ఏంటంటే శ్రీ నిమికల్లో ఉన్న దండుమైసమ్మ టెంపుల్కి అయితే వెళ్ళిపోతాము. రైట్ సైడ్ నుంచి మనం సూర్యాపేట వెళ్ళే రూట్ ఇది. సూర్యాపేట నుంచి స్ట్రైట్ అయితే వెళ్ళిపోవచ్చు. మన పైనుంచి వెళ్ళే బ్రిడ్జ్ ఏంటంటే అది హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్ళే బ్రిడ్జ్. అది అంటే సూర్యాపేటకి అవుటర్ రింగ్ రోడ్ అన్నట్టు. సూర్యాపేట నుంచి దండుమైసమ్మ టెంపుల్కి రావాలంటే జస్ట్ 12 కిలోమీటర్ మాత్రమే. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ ఏంటంటే ఇది వరంగల్ రూట్. ఇది సూర్యాపేట నుంచి వరంగల్ వెళ్ళే రూట్ మధ్యలో ఉంటుంది. జస్ట్ సూర్యాపేట నుంచి 12 కిలోమీటర్ మాత్రమే. ఇక్కడ నిమికల్లోనే ఉంటుంది. నిమికల్లో దండుమైసమ్మ టెంపుల్ అనేది చాలా మందికి తెలుసు. సూర్యాపేటలో ఉన్న చుట్టుపక్కల ఏ ఊరికైనా సరే దండూరి మైసమ్మ టెంపుల్ అంటే చాలా ఫేమస్. అది దీని ప్రత్యేకత ఏందో మీకు టోటల్గా చెప్తాను. మనమైతే బైక్ పూజ చేయాలి. బైక్ పూజ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ దర్శనం చేసుకుని రిటర్న్ వచ్చేసింది. నాతో పాటు మా అన్న కూడా వస్తున్నారు. డ్రైవ్ సైడ్లో వెళ్తుండే మా అన్న నేను కూడా. ఇది అపాచీ బైక్. అది ఈ 2 బైక్లు ఏంటంటే పూజ చేయాలి. పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ దర్శనం కంప్లీట్ చేసుకోవాలి. ఈ టెంపుల్ పక్కన 100కి పైగా ఫంక్షన్ హాల్ అయితే ఉన్నాయి. అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఇక్కడే మ్యారేజ్ చేసుకుంటారు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ అంత మంచిగా జరుగుతుందని ఇక్కడున్న నమ్మకం. ఇక్కడ అమ్మవారికి ఏంటంటే బోనం కూడా నైవేద్యంగా పెడతారన్నట్టు. సక్సెస్ఫుల్గా అయితే మనమైతే టెంపుల్ దగ్గర అయితే వచ్చేసినాము. ప్రతి సాటర్డే సండే ఏంటంటే ఇక్కడ చాలా రష్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఇక్కడ మన వెహికల్ ఉంటుంది కదా, వెహికల్ అయితే చాలామంది ఇక్కడ వెహికల్ని అయితే పూజ చేపిస్తారు అన్నట్టు. పూజ చేపిస్తే ఏంటంటే మనకి ఇక్కడ వెహికల్కి కానీ ఎటువంటి ఏం కాదనేది నమ్మకము. ఇక్కడ షాప్ ముందర ఏంటంటే బైక్ అయితే పార్క్ చేసేద్దాం. పార్క్ చేసిన తర్వాత వాటర్ వాష్ చేపిద్దాం. వాటర్ వాష్ చేపించిన తర్వాత మళ్ళీ అవి పూజ సామాన్లు అయితే తీసుకుందాము. బైక్ ఏంటంటే ఇక్కడ పార్క్ చేసినాం. పార్క్ చేసిన తర్వాత ఇక్కడ అన్న బైక్ కూడా ఇల్లు ఉంది. ఈ రెండింటికి ఏంటంటే ఇప్పుడు పూజ చేపిస్తాం. మనం వచ్చిన కాడ నుంచి ఒక బ్రదర్ అయితే ఏ ఛానల్ తెలుసుకుందామని ఇందాక నుంచి ట్రై చేస్తుండంట. ఒకసారి బ్రదర్తో అయితే మాట్లాడదాము. ఈ బ్రదర్ కూడా కొత్త సబ్స్క్రైబర్ అయినా ఇప్పుడే పరిచయం అయినారు. హాయ్ చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ ఏం కాదు ఎక్కువ. ఈ బ్రదర్కి ఏంటంటే బైక్ అంటే చాలా ఇష్టం అంట. మన బైక్ అయితే ఎక్కుతున్నారు. అంతకుముందు ఏంటంటే గుడి ఏంటంటే ఇక్కడ ఉండేది. ఇక్కడ నుంచి ఏంటంటే కొంచెం బ్యాక్ సైడ్ చేంజ్ చేసినారనమాట. బ్యాక్ సైడ్ చేంజ్ చేసిన ఇక్కడ నుంచి మళ్ళీ గుడిని ఏంటంటే కొంచెం పెద్దగా చేసినారు. పెద్దగా చేసిన తర్వాత ఇప్పుడు చాలామంది ఏంటంటే డ్రెస్ వస్తున్నారు. అప్పటికంటే ఇప్పుడు ఏంటంటే చాలామంది వస్తున్నారు. దీనివల్ల ఏంటంటే గుడిని ఏంటంటే కొంచెం ఎంకరేజ్ చేసినారు. ఒకసారి మీకు కంప్లీట్గా చూపిస్తాను, చూడొచ్చు ఒకసారి. ఏంటంటే కొంచెం సౌండ్ ఎక్కువ ఉంది. దానివల్ల ఎక్కువ డ్రెస్ అయితే చాలామంది అంటే కాల్చిన కళ్ళు కూడా ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు కంప్లీట్గా గుడి చూపిస్తాను, చూడొచ్చు ఒకసారి. అంతకుముందు అంటే కొంచెం ముందలు ఉండేది. ముందలు వచ్చిన తర్వాత ఇప్పుడు వెనకలు జరుపుతున్నారు. గుడి కూడా అంతకుముందు కానీ చాలా పెద్దగా ఉంది. ఈ గుడిలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఏమైనా కోరికలు కోరుకుంటే అది 100% నెరవేరుతుంది. చాలామంది అంటే చుట్టుపక్కల ఇక్కడ సూర్యాపేటలో ఉన్న చాలామంది వస్తారు అన్నట్టు. ఏ కోరికలైనా సరే కోరుకుంటే 100% ఇక్కడ అమ్మవారు నెరవేరుస్తుంది. ఇక్కడ మనకి దర్శనం టికెట్ తీసుకోవాలి. దర్శనం టికెట్ తీసుకోవాలంటే మనకి 2 విధాలుగా దర్శనం అయితే ఉంటుంది. ఇంకో ఫస్ట్ ఏంటంటే 5 రూపీస్ దర్శనం ఉంటుంది. నెక్స్ట్ 50 రూపీస్ ఒకటి ఉంటుంది. 50 రూపీస్ తీసుకుంటే ఏంటంటే అమ్మవారిని దగ్గర నుంచి దర్శనం చేసుకోవచ్చు. 2 విధాలుగా అయితే మనకి దర్శనం టికెట్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంది. మీకు నచ్చిన దర్శనం అయితే తీసుకోవచ్చు. మీరు అయితే లైటింగ్ తక్కువ ఉంది వల్ల మనకి వీడియోలో ఏంటంటే అమ్మవారు సరిగా కనిపించడం లేదు. డైరెక్ట్ చూస్తే ఏంటంటే మనకి కనిపిస్తారు. ఇక్కడ అమ్మవారికి ఏంటంటే నెక్స్ట్ మనకి బోనం కూడా చాలా ప్రత్యేకం అన్నట్టు. ఇక్కడ వచ్చిన భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడ అమ్మవారికి అయితే పొట్టెలను అయితే బలిస్తారు అన్నట్టు. ఇక్కడ ఉన్న షాప్లో బయట కొబ్బరికాయ తీసుకున్న తర్వాత కొబ్బరికాయతో పాటు పసుపు కుంకుమ అనేది మనకి ఇస్తారు. ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమ ఏంటంటే ప్రత్యేకం అన్నట్టు. ఇక్కడ కనిపిస్తున్న చెట్టు చూడండి. ఈ చెట్టు కింద అమ్మవారు ఏంటంటే ఇక్కడనే వెలిసింది. ఇక్కడ అమ్మవారు ఉంది అని గుర్తించిన తర్వాత ఇక్కడ గుడి అనేది కట్టించారు. పిల్లలు పుట్టకపోతే ఇక్కడ మర్రి చెట్టుకి ఏంటంటే ముడిప్పలు ఇంకోటి ఉయ్యాల లాంటివి
కడతారు అన్నట్టు. ఇది కట్టిన తర్వాత పిల్లలు పుడతారు అనేది ఇక్కడ ఉన్న ప్రజలకి నమ్మకము. ఇక్కడ రాగానే ఈ చెట్టు చుట్టూ ఏంటంటే 3 రౌండ్ల దాకా మనం తిరగాల్సి వస్తుంది. 3 రౌండ్లు తిరిగిన తర్వాత అమ్మవారు వెలిచిన దగ్గరనే మనం దగ్గర నుంచే అమ్మవారిని ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ప్రసాదం అనేది కూడా అమ్ముతారు. మనకి ప్రసాదం కావాలంటే పులిహోర లడ్డు కూడా ఉంటుంది. 20 రూపీస్కి అయితే వచ్చేస్తుంది. మేమైతే ప్రసాదం అయితే తీసుకున్నాము. గుడి చూడొచ్చు, గుడి అయితే చాలా పెద్దగా ఉంది. మనకి చూడడానికి కూడా బాగుంది. మనం దర్శనం టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటికి వచ్చి మనకి గుడి బయటనే కొబ్బరికాయ అనేది ఇక్కడ పలగొట్టొచ్చు. ఒక్కసారి ఈ లొకేషన్కి మీకు డ్రోన్ షాట్లు చూపిస్తాను. గుడిని డ్రోన్ షాట్లో ఎంత అందంగా అనిపిస్తుందో చూద్దాం. మొత్తానికైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బైక్ అయితే పూజ చేపిద్దాము. ఇంతకుముందు ఏంటంటే మన బైక్ కూడా ఎక్కడ పూజ చేయించింది. నెక్స్ట్ ఏంటంటే మన కార్ కూడా తీసుకుంది కదా, కార్ కూడా ఇక్కడ పూజ చేయించింది. మొత్తానికైతే మన 2 బైక్లు అయితే సక్సెస్ఫుల్గా పూజ అనేది అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత బైక్ స్టార్ట్ చేసి ఒక రౌండ్ అనేది ఇట్లా తిరిగేసి వస్తాం. సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. హోప్ నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.